ఆర్జే విజే యాక్టర్ రైటర్ అండ్ స్టాండప్ కమెడియన్. నీ వీడియోలు చేసి దగ్గర నుంచి నీతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యి మళ్ళీ నీతో ఇంటర్వ్యూకి వచ్చేసాక వచ్చేసావు. ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయావా? ఇన్ఫ్లుయెన్సర్ అయ్యావని అనుకోవచ్చా? ఇదైతే ఇన్ఫ్లుయెన్సర్ అవుతారు, ఇది అవ్వకపోతే ఇన్ఫ్లుయెన్సర్ అలా కొలమానం ఏం లేదు. నీకు ఫేస్ వాల్యూ ఉండి నువ్వు మాట్లాడితే ఆబ్వియస్లీ నిన్ను ఎవరు చేస్తారు. అచ్చా, అది ఇన్ఫ్లుయెన్స్ టైప్. నీతో ఆర్జే ఎందుకు కావాలనుకున్నా? ఆర్జీ నేను అవ్వాలని అనుకోలేదు. నాది బ్యాక్గ్రౌండ్ ఇన్కమ్ ట్యాక్స్, బీకామ్ ఇన్కమ్ ట్యాక్స్ బ్యాక్గ్రౌండ్. బీకామ్లో ఫిజిక్స్ ఉందని అడక్కు. ఓకే, స్టాండప్ కమెడియన్ అంటే ఇలా చేయగలను అని నీకేం తెలుసా? లేదు, నేను నిజం చెప్తున్నాను. తాగితే చేస్తావు అంతే. డార్క్ కామెడీ ఎక్కువైపోయింది. బూతులు మాట్లాడి నవ్విచ్చే స్టాండప్ కామెడీ వల్ల ఒకప్పుడు స్టాండప్ కామెడీ అంటే మాటలు చెప్పి చేసే చేష్టలు. మన తెలుగు వాళ్ళని ఇంప్రెస్ చేయడం కష్టం. 2 ఈజీగా మనం బోర్ కొట్టేస్తాం. 3 ఈజీగా తీసి పడేస్తారు. 400 కోట్లు 500 కోట్ల సినిమా తీసినా కూడా నువ్వు 4 గంటలు చూసేసి దాన్ని బయటకు వచ్చి జడ్జ్ చేసేస్తున్నావు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక స్టాండప్ కామెడీ ఎంత? బూతులు తిట్టడం అనేది చాలా కూల్ థింగ్. అది నేర్చుకున్నారు, అది నీకు సొంతగా వచ్చింది కాదు. అని అనగలం, అందుకని అని అనలేము. సెల్ఫ్లెస్ పర్సన్ ఏమడినా చేస్తాడు. అంటే ఏదైనా ఆపదలో ఉన్నావంటే ముందుకు వస్తాడు. నాని నేను ఇవ్వగలిగేది టైమే. ఖర్చు పెట్టేంత డబ్బులు నా దగ్గర లేవు, అంత ఆస్తులు లేవు. మన చుట్టూరా 4 మనుషులు కావాలి మాట్లాడుకోవడం, అంతే. ఈ రోజుల్లో 4 మనుషుల్ని సంపాదించుకోవడం చాలా కష్టం. నానికి టాలెంట్ ఉంది, కానీ సాలిడ్ బ్రేక్ అనేది ఇండస్ట్రీలో రాకపోవడం కాదు. 2 అడ్డంకులు వస్తాయి. 1 రెస్పాన్సిబిలిటీస్, 2 ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత అబ్బా ఏం వెళ్తాను లేదు. యు ఆర్ బాండెడ్ స్లేవ్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ అ శాలరీ. అన్ని డ్రగ్గుల్లో కన్నా విపరీతమైన భయంకరమైన డ్రగ్ శాలరీ. తక్కువ ఫ్రెండ్స్, ఉన్న ఫ్రెండ్స్తో ప్రేమలు, అనుబంధాలు, పార్టీలు, చిల్ అవ్వడం, ఇదేనా లైఫ్? ఇంతకు మించి లైఫ్ ఏమీ లేదు. ఎవడు ఏం చేసినా చివరికి ఆ నలుగురితో కూర్చుని 2-4 బీర్లు వేసి మంచి పాప్కార్న్ తింటూ మాట్లాడుకోవడం, చిల్గా ఉండడం, ఇదే చూసుకుంటాడు తప్ప ఇంతకు మించి ఏం లేదు. నువ్వు ఎంత పరిగెట్టినా అదే సైకిల్. మనుషులతో తిరుగుతావు కానీ మనుషులు నమ్మవు. నా పాస్ట్లో తగిలిన దెబ్బలు, దానివల్ల నేను ఇలా మారిపోయాను. అంటే ఇంత తెలివైనడు కూడా దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగిలాక తెలివినాడు అవుతాడు. ఆర్జేగా రిజైన్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబర్ అవుదాం అనుకున్నాను. మళ్ళీ ఆ రిజైన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి రీజన్? రేడియో జాకీగా మానేసిన ఎవ్వరూ మళ్ళీ వెనక్కి వచ్చి రేడియో జాకీ అవ్వలేదు. అయితే అన్నిటి గురించి చెప్తావు కదా, ఇప్పుడున్న లవ్ స్టోరీస్ గురించి చెప్పు. ఇప్పుడు లవ్ స్టోరీలు అడుగుతున్నాను ఒక్క. అసలు ఇప్పుడు లవ్ గురించి మెత్తకు, అది నాకు ఒళ్ళు మండిపోతుంటుంది అమ్మ. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు నా ముందు నా గెస్ట్ నా ఫ్రెండ్ నాని, ఆర్జే విజే యాక్టర్ రైటర్ అండ్ స్టాండప్ కమెడియన్. బ్రోతో మాట్లాడి కొంచెం మంచి నీతి వాక్యాలు చెప్తా ఉంటాడు ఇన్స్టాగ్రామ్లో. మాట్లాడదాం మనోడి గురించి ఏంటి, ఎందుకు ఇన్స్టాగ్రామ్స్లో రీళ్ళు, వై ఆర్జే, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ నాని, ఎలా ఉన్నావు? హాయ్, సూపర్. నేను అచీవ్మెంట్ చెప్తా. ఓకే, నీ వీడియోలు చేసి దగ్గర నుంచి నీతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యి మళ్ళీ నీతో ఇంటర్వ్యూకి వచ్చేసావు. అది నీ సక్సెస్. అన్ని సక్సెస్లో ఇది వచ్చిన సక్సెస్. చిన్న సక్సెస్ ఏమో, పెద్ద సక్సెస్. అందరికీ తెలుసావు. ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయావా? ఇన్ఫ్లుయెన్సర్ అయ్యావని అనుకోవచ్చా? అది జనాలు చెప్పాలి. బేసికల్గా ఇన్ఫ్లుయెన్సర్కి ఒక కొలమానం ఏం లేదు కదా. అంటే ఇదైతే ఇన్ఫ్లుయెన్సర్ అవుతారు, ఇది అవ్వకపోతే ఇన్ఫ్లుయెన్సర్ అలా కొలమానం ఏం లేదు. ఇప్పుడు నీకు ఫేస్ వాల్యూ ఉండి నువ్వు మాట్లాడితే ఆబ్వియస్లీ నిన్ను ఎవరు చేస్తారు, అంతే. అదే ఇన్ఫ్లుయెన్స్ కదా. అది ఇన్ఫ్లుయెన్స్ టైప్. నీతో కాదు, ఆర్జే ఎందుకు కావాలనుకున్నావు? ఆర్జీ నేను అవ్వాలని అనుకోలేదు. అది నేను నాది బ్యాక్గ్రౌండ్ ఇన్కమ్ ట్యాక్స్, బీకామ్ ఇన్కమ్ ట్యాక్స్ బ్యాక్గ్రౌండ్. బీకామ్లో ఫిజిక్స్ ఉందని అడక్కు. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నాది. కానీ మా యూనివర్సిటీలోకి క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వచ్చారు, అక్కడ సెలెక్ట్ అయ్యాను. ఓకే, ఇంకా అదే కంటిన్యూ అయిపోయింది. అంటే బేసికల్గా అక్కడ వచ్చారు, సెలెక్ట్ అయ్యాను. ఒక 1 year తర్వాత మమ్మల్ని ట్రైనింగ్ తీసుకెళ్లారు మైకాకి. ముద్ర ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అహ్మదాబాద్ అని ఉంటుంది, అక్కడికి తీసుకెళ్లారు.
అప్పుడు తెలిసింది ఆర్ట్స్ సైన్స్ ఫిజిక్సే కాదు బేసిక్గా బయట ప్రపంచంలో చాలా ఉన్నాయి, ఇది చదువుకోవాలని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి డిగ్రీ 3 ఏళ్ళు చదివి మళ్ళీ మాస్ కమ్యూనికేషన్స్ చేసి ఇది కంటిన్యూ చేస్తాను. ఇంకా బాగుంది కదా అని. అవును, ఇండియన్ ఐడల్ ఫస్ట్ సీజన్ చేసావు, దాని తర్వాత మళ్ళీ ఇది చేసావు. ఇప్పుడు చేస్తున్నావు. ఎలా అప్రోచ్ అయ్యారు? ఇది నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మన ఇద్దరు కామన్ ఫ్రెండ్ అనొచ్చేమో, ఓకే, ఆర్జే చైతు అని చెప్పి. సో చైతుకి ఒక డైరెక్టర్ ఉన్నారు భరత్ అని చెప్పి. భరత్ ఎంక్వైరీ చేశాడు, నాకు ఒక రైటర్ కావాలి, మంచిగా కొంచెం ట్రెండీగా రాసేవాళ్ళు కావాలి, మంచిగా రాసేవాళ్ళు కావాలి అని చెప్తే, అన్న మా నాని ఉన్నాడు రాస్తాడని చెప్పన్నారు. అలాగా నన్ను పిలిచారు, వెళ్ళి ఒక 2-3 టెస్టులు పెట్టారు, బాగా రాశాను, సెలెక్ట్ అయ్యాను. సీజన్ 1 అలా అదే ఎంట్రీ. స్టాండప్ కమెడియన్ చేయగలగా అంటే ఇలా చేయగలను అని నీకేం తెలుసా? లేదు, నేను నిజం చెప్తున్నాను, తాగితే చేస్తావు అంతే. కానీ స్టాండప్ కామెడీ నేను పర్టికులర్గా జోకులు రాసుకుని కన్స్ట్రక్టివ్గా చేస్తే ఇది నవ్వు వస్తుంది నాకు తెలియదు. అది నేనేంటి నాకున్న బాధలు చెప్పుకుంటా, నేను పడిన బాధలు చెప్పుకుంటా, అవతల నవ్వుతున్నాడు, ఓకే అది కామెడీయే కదా. నీకు సేమ్ కామెడీ కొలమానం ఏం లేదు, నువ్వు ఏం చేసినా కామెడీయే. నాకు బాధపడేది నీకు నవ్వు వస్తుంది, అది కామెడీయే, నా బాధ నీకు కామెడీ. అలాగే వచ్చింది తప్ప ఏదో పెద్ద అవుదాం ఇంకా పొద్దున్నే లేచి ఇన్సెట్ చేసుకుని జోకులు రాసుకుని అదేం లేదు, నిజంగా నాకు లేదు, రాలేదు కూడా. హైలైట్ అయిన పాయింట్ 90s కిడ్స్ కోసం మాట్లాడి. 90s కిడ్స్ 90s వర్సెస్ మీకు 90s 90s నేను 90 అంటే లైక్ 85 to 90లో పుట్టాను కాబట్టి ఇంకా 90s అలా చెప్తా. అందరికి క్లారిటీ చేద్దాం అనుకుంటాను. ఇగో ఈ సో కాల్డ్ జెన్జీను ఇవాళ అంటున్నారు సార్, నువ్వు 85లో పుట్టినాడికి నిన్ను 80s కిడ్స్ అని ఎందుకు అంటారు? ఇప్పుడు నీకు వచ్చేది 5 ఏళ్లకి, అవునా? నీ షూ లేసులు కట్టుకోవడమో నువ్వు నీ చెడ్డీ నువ్వు వేసుకోవడం తెలిసేది నీకు అట్లీస్ట్ ఒక 6-7 ఏళ్ళు అవుతాయి. అంటే నువ్వు 90s లో ఉన్నట్టే. ఆబ్వియస్లీ నువ్వు టెక్నికల్లీ నువ్వు 90s కిడ్వే, నువ్వు 80s లో నీకేం తెలియదు. నువ్వు 80లో పుట్టి చేస్తే నువ్వు 80s కిడ్ అవుతావు. 85లో పుట్టిన తర్వాత నువ్వు 80s కిడ్ ఎందుకు అవుతావు? 85లో పుట్టావు, 85 తర్వాత పుట్టినాను అందరికి, అంతే ఇంచుమించాలంటే వయసుదే ఉందిలే. 90s బ్యాచ్ ఇప్పుడున్న బ్యాచ్కి నార్మల్గా అప్పుడు కనెక్ట్ అయ్యే మాటలు కొన్ని చెప్పావు, లైక్ అవును ఇలా మీకు అర్థం కావట్లేదు మొత్తం ఇది అయిపోతుందని. అంటే నీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యిందా, లేకపోతే ఎవరైనా వచ్చి నీకు ఎక్స్పీరియన్స్ చెప్పారా? ఎక్స్పీరియన్స్ అవ్వడం ఉంది. ఇప్పుడు నువ్వైనా నేనైనా అంతే. సరే నువ్వు 90sలో పుట్టలేదు నాకు తెలియదు, బట్ ఇన్ జనరల్గా చెప్పాలంటే ఇప్పుడు నడుస్తున్న సినారియో ఏంటి? నువ్వు జాబ్ చేస్తున్నావు, నువ్వు ఈ పాటికి జాబ్ చేసి నీకు ఒక 7-8 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే నువ్వు 90s కిడ్వే. ఏం చేసి ఉంటావు నువ్వు? మహా అయితే ఇదే చేస్తావు, నేనైనా అదే చేస్తావు, నువ్వైనా చేస్తావు, ఎవరైనా అదే చేస్తావు, అంటిల్ ఈ అంబానీ కొడుకు తప్ప. ఆడ ఎగ్జామ్షన్, ఆడు ఎప్పుడు పుట్టినా పర్లేదు, డబ్బు దొరికి పడతాడు కాబట్టి. స్టాండప్ కమెడియన్గా దేనికి ఎక్కువ అట్రాక్ట్ అయి నవ్వుతారు? ఎలాంటి జోక్స్ వేస్తే నవ్వుతారు? అంటే ఈ మధ్యన డార్క్ కామెడీ ఎక్కువైపోయింది. బూతులు మాట్లాడి నవ్విచ్చే స్టాండప్ కామెడీ వల్ల, ఒకప్పుడు స్టాండప్ కామెడీ అంటే మాటలు చెప్పి చేసే చేష్టలు లేకపోతే ఏవో కొన్ని చేసి నవ్వించే వాళ్ళు ఆడియన్స్ని. కానీ ఇప్పుడు బూతులు మాట్లాడి లేకపోతే ఏమైనా కొన్ని వర్డ్స్ తీసుకొని వచ్చి ఇది ఎక్కువైపోయింది. దీనివల్ల స్టాండప్ కామెడీ అంటే పెద్ద అర్థం లేకుండా పోయింది. ఒకప్పుడు అంత రెస్పెక్ట్ వాల్యూ లేదని నేను అనుకుంటున్నా. దాన్ని నువ్వేం చెప్తావు? మన తెలుగు వాళ్ళకి ఈజీగా మన తెలుగు వాళ్ళని ఇంప్రెస్ చేయడం కష్టం. 2 ఈజీగా మనం బోర్ కొట్టేస్తాం, ఎదుటోళ్ళు బోర్ కొట్టేస్తారు. 3 ఈజీగా తీసి పడేస్తారు. మనం 400 కోట్లు 500 కోట్ల సినిమా తీసినా కూడా నువ్వు 4 గంటలు చూసేసి దాన్ని బయటకు వచ్చి జడ్జ్ చేసేస్తున్నావు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక స్టాండప్ కామెడీ ఎంత పెద్ద, దానికి అంత వాల్యూ ఏం కాదు కదా వాళ్ళకి, వాళ్ళ దృష్టిలో జడ్జ్ చేసేది ఈజీ. కానీ ఒకటేంటంటే హెల్దీ కామెడీ ఎప్పటికీ ఉండిపోతుంది, బూతుల కామెడీ ఎక్కువ కాలం నిలవలేదు. కానీ ఇప్పుడు జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు దానికి కూడా బాగా అలవాటు పడ్డారు. అంటే లైక్ బూతులు తిట్టడం అనేది చాలా కూల్ థింగ్ అనేది మనం అది నేర్చుకున్నారు. అది నీకు సొంతగా వచ్చింది కాదు, అర్థమైందా? సో అది ఎప్పటికీ మన తెలుగు వాళ్ళని తీసుకోలేవు. వద్దా అని అనగలం, అందుకని అని అనలేవు. ఎందుకు అనలేవు? అది నువ్వు నీ బ్రాటప్ అలాంటిది, నువ్వు అలా అంటూ పెరగలేదు. ఇప్పుడు నార్మల్గా బాలీవుడ్లోని నిజంగా ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి పాయింట్ బట్టే బాలీవుడ్లో లైక్ బూతులు ఆడినా ఫైటింగ్లు చేసుకున్నా ఏం చేసుకున్నా వాళ్ళ జనాలు యాక్సెప్ట్ చేస్తారు. మన తెలుగు జనాలు ఎందుకు యాక్సెప్ట్ చేయరో చెప్పగలవా? నీకు చెప్తా. మనం అన్ని రూటెడ్ ఫ్యానిజమ్స్ అంటే చెప్తాను నీకు. ఎలా అంటే మీ తాతగారు ఏదో సినిమాలో ఒక హీరోకి చూసుంటారు,
ఓకే, నువ్వు దాని రిలేటెడ్గా మీ నాన్నగారు అయి ఉంటారు, ఉమ్, నువ్వు ఆయన రిలేటెడ్గా నువ్వు చూసుంటావు. ఉమ్, మనకి తెలుగు వాళ్ళకి ఎప్పటికీ హీరోలు డెమిగాడ్జే. ఉమ్, మనకి ఎప్పుడు హీరోలా చూడలేదు, ఉమ్, ఎందుకంటే మన రూట్స్ అలాంటివే. మనకి చిన్నప్పటి నుంచి ఎంటర్టైన్మెంటే తెలుగు, ఎంటర్టైన్మెంటే సినిమా. ఉమ్, మనకి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, దండలు, మేకలు కోయడాలు, లేదంటే మేకల దండలు వేయడాలు, లేదంటే రక్తాభిషేకాలు, అన్నీ గాడ్స్ లాగే చూసాం. ఉమ్, సో అలాంటి ఒక హీరో బూతులు తిట్టడం మనకి ఇష్టం ఉండదు, ఉమ్. అంటే లెస్ విలన్ అయితే తప్ప. ఓకే. విలన్ తిట్టినా తప్ప. పర్లేదా? విలన్ తిట్టే పర్వాలేదు కదా, మన కథ ఓకే, మనం అన్నీ అలాంటివే కదా. ఓకే. అంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను బిగ్ బాస్ షో తీసుకుంటా. బిగ్ బాస్ షోలో అక్కడ బూతులు మాట్లాడతారు, మన తెలుగులో మాట్లాడితే జనాలు యాక్సెప్ట్ చేయరు. మరి దాన్ని ఏమన్నా చేయలేవు. నువ్వు ఇప్పుడు ఒక్కసారి నువ్వు టీవీలోకి వెళ్ళావు, స్క్రీన్ కెమెరా ముందుకు వెళ్ళావు, నువ్వు గమనించుకోవాల్సింది ఏంటంటే చాలా మంది నేను చూస్తూ ఉంటుంటారు. సో అందరూ తీసుకోలేరు. ఇప్పుడు చెప్తా చూడు, నిన్ను బేసికల్గా చిన్నప్పటి నుంచి నేను మీ ఇంట్లో నిన్ను ఒక గదిలో పెట్టి ఎవ్రీ డే ఒక 5 ఏళ్ల పాటు, నీకు వచ్చేటం 5 ఏళ్ల పాటు అమ్మ నా బూతులు తిట్టుకుంటూ నువ్వు పెరిగావు అనుకో, నీకు వినే బూతులు చాలా కామన్ ఉంటాయి. అవునా? చాలా కామన్గా వినిపిస్తాయి. కానీ నీకు అలా కాదు. ఇంట్లో చాలా పద్ధతిగా మాట్లాడతాం, ఫ్రెండ్స్ దగ్గర ఒకలా మాట్లాడతాం, సేమ్ అంతా అదే రిజంబ్లెన్స్ అంతే. నువ్వు బూతులు తీసుకోలేవు. జెన్జీ బ్యాచ్ గురించి ఏం చెప్తావు? మొన్నటి వరకు జెన్జీ బ్యాచ్ గురించి నాకు ఒక ఇది ఉండేది. అంటే నీకు అది చాలా పాత ఒక ఇది ఉండేది. ఏంటంటే బతకడం కోసం మీ తాతలు ఉద్యోగాలు చేశారు. ఓకే, ఆ బతకడం కోసం అన్నం దొరకడం కోసం మీ తాతలు ఊర్లు వచ్చారు. మీ నాన్నలు బతకడం కోసం ఉద్యోగాలు చేశారు. అంటే ఎవరు పడుతున్నా తిడుతున్నా పడతావు, మనం కానీ ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీకు ఫ్యామిలీ పోషించాలి కాబట్టి నీకు రెస్పాన్సిబిలిటీని అంటగట్టారు. అంటే నువ్వు ఫ్యామిలీని పోషించాలి, ముందుకు తీసుకెళ్ళాలి. మీ నాన్న నీకు ఇల్లు ఇచ్చేసాడు, మీ తాత మీ నాన్నకి అన్నం పెట్టాడు, మీ నాన్న నీకు ఇల్లు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు రెస్పాన్సిబిలిటీస్కి అలవాటు పడ్డావు. సో ఇవన్నీ ఈ జెన్జీకి అక్కర్లేదు, ఇది చాయిస్. ఉద్యోగం అనేది చాయిస్. వాళ్ళకి కంఫర్ట్ ఉంటేనే చేస్తావు. కానీ మిలీనియల్స్కి అలా కాదు, బూమర్స్కి అలా కాదు. మిలీనియల్స్ అంతా ఏంటంటే బేసికల్గా నేను నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఈఎంఐలు ఉన్నాయి పెట్టుకుంటారు. జెన్జీకి అక్కర్లేదు. తాత నుంచి తండ్రి వరకు కొడుకు అందరూ సెట్ చేస్తారు వాళ్ళని. వాడికి ఇబ్బంది ఉంటే చేయడు, ఇబ్బంది లేకపోతే చేస్తాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నేపాల్ ఇన్సిడెంట్ తీసుకుందాం. నేపాల్ మొత్తాన్ని జెన్జీసే నడిపించారా? సరే, నడిపించింది మిలీనియలే, కాదనట్లేదు. నడిచిందంతా ఎవరు? అందరూ నడిపించారు. వాళ్ళకి ఏంటి డిస్కంఫర్ట్ వచ్చింది, మొత్తం గవర్నమెంట్ని పడగొట్టేశారు, కొత్తగా నిర్మించుకుంటున్నారు. అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది, మొన్నటి వరకు వీళ్ళ మీద జోకులు వేశారు, కానీ నేపాల్ ఇన్సిడెంట్ తర్వాత నాకు మారింది. వీళ్ళు ఏంటంటే బేసికల్గా నా కంఫర్ట్ ఉంటే, కిక్కులో రవితేజ చెప్పారు, కంఫర్ట్ ఉంటే చేస్తా, లేకపోతే నేను చేయను. ఎందుకు చేయాలి? నాకు అవసరం లేదు. ఇప్పుడు మారిపోయింది అయితే దీని తర్వాత. అంటే మారడం కాదు, వీళ్ళ ఆలోచన విధానం ఇది అని తెలిసింది. నువ్వు ఏదైనా అప్పుడు అనిపిస్తే అలా వాళ్ళ కంఫర్ట్ ఉంటే చేస్తారు, లేదంటే చేయరు. సింపుల్ సి బాత్ అంతే. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. సెల్ఫ్లెస్ పర్సన్ ఏమడినా చేస్తాడు, ఎప్పుడు రమ్మన్నా, అంటే ఏదైనా ఆపదలో ఉన్నామంటే ముందుకు వస్తాడు. నాని ఎందుకు నేను ఇవ్వగలిగేది టైమే. నా దగ్గర అంత డబ్బులేం లేవు, నా ఫ్రెండ్స్కి అంటే ఖర్చు పెట్టేంత డబ్బులు నా దగ్గర లేవు, అంత ఆస్తులు ఏం లేవు. అట్ ది ఎండ్ ఆఫ్ ది ఈరోజు నువ్వు ఇవ్వగలిగేది ఏంటి? మహా అయితే టైం. నేనున్నాను, ఒక సపోర్ట్ చాలు కదా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు రియలైజ్ అయ్యేది ఏంటంటే, మనం అందరం మన చుట్టూరా 4 మనుషులు కావాలి మాట్లాడుకోవడానికి, అంతే. ఇంకేం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఆ 4 మనుషులు ఉంటే చాలు. ఈ రోజులో ఆ 4 మనుషుల్ని సంపాదించుకోవడం చాలా కష్టం. ఎవడున్నాడు? ఎవడు ఈ రోజు నీతో కూర్చుని మాట్లాడతాడు చెప్పు? 1 గంట రోజు, 1 గంట చెప్పి యారా బాగున్నావా? చిన్నప్పుడేమో ఏమో దుబ్బుతుంటే ఎవడరా బాబు అని అనుకుంటూ ఉన్నవాడు. ఇప్పుడు వాల్యూ ఎలా తెలుస్తుంది మనకి? మన నాన్న వాళ్ళు ఎందుకంటారు ఇంట్లో కూర్చోరా, కాసేపు మాట్లాడరా అని. మనుషులు కావాలి. ఈరోజు మనుషులు దొరకడం చాలా కష్టం. నీకు రాను ఇంకా దారుణం అయిపోతుంది చూడు. ఉండరు నీకు అసలు మనుషులు. ఇప్పటికే మనం మాక్సిమం దూరాలు పెరిగిపోయి, ఇద్దరు పక్కన కూర్చుంటే ఫోన్లో మొహం పెట్టుకుని చూసుకుంటున్నాం తప్ప మొహం చూసుకుని మాట్లాడుకుని తెలియదు. ఏంట్రా ఇంకేదైనా చెప్పరంట, చెప్పరా అని చెప్పి ఫోన్ చూసుకుంటూ ఉంటాం. నువ్వు వాడవా ఫోను? అందరం వాడతావు, నేను అదే అడిక్ట్ అయిపోయాను కాబట్టి చెప్తున్నాను. నేను అది అడిక్ట్ అయిపోయి చెప్తున్నాను. కానీ లేటర్ రియలైజ్డ్ ఖచ్చితంగా మనుషులు కావాలి కదా.
అట్లీస్ట్ నా వంతు నేను ప్రయత్నం చేశాను అనుకో, ఇద్దరు ముగ్గురు చేస్తే నేను చేసినందుకు కానీ నాకేం చేయగల, ఇది గుర్తుపెట్టుకుని వాడు ఇంకోటి చేస్తే చాలు. ఇప్పుడు నువ్వు నాకు సడన్గా నువ్వు మాట్లాడుతుంటే ఒకటి గుర్తొచ్చింది నాకు. 1985 ఇప్పుడు ఏజ్ బాగానే ఉంటుంది నాని, ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, ఏజ్ ఉంది, కనిపించవు ఎందుకు? జెనెటిక్స్ అంటే మా అమ్మగారు ఇంట్లో మా నాన్నగారు అలా 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 వస్తాయి. ఇదేమి పెద్ద నేనే మెయింటైన్ చేస్తుంది కదా బొక్క, జెనెటిక్స్ అది. జెనెటిక్సే, అంతకు మించి ఏం లేదు. అందరికీ అంతే. కొంతమందికి చూడు చిన్నప్పుడే, కొంతమందికి జుట్టు నరవదు, అలాగే ఉంటుంది. అంత జెనెటిక్స్ అని. నానికి టాలెంట్ ఉంది, అంతా ఉంది, కానీ సాలిడ్ బ్రేక్ అనేది ఇండస్ట్రీలో రాకపోవడం కారణం బద్ధకం. నాకు నేను ప్రయత్నించాను కదా. బేసికల్గా ఏమి చెప్తాను చూడు, నాకు 2 అడ్డంకులు వస్తాయి. ఒకటి రెస్పాన్సిబిలిటీస్, 2 ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత అబ్బా ఇప్పుడు ఏం వెళ్తానులే, సింపుల్. నేను ఎవరిని బ్లేమ్ చేయను. అది జాబ్ వల్లే వచ్చిందే కదా. జాబ్ వల్ల రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని వెళ్ళడానికి టైం స్పేర్ చేయాలి. యాక్చువల్లీ జాబ్ వల్ల బద్ధకం వస్తుంది కదా, వచ్చేస్తుంది కదా. యు ఆర్ బాండెడ్ స్లేవ్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ అ సాలరీ. నేను గత 18 ఏళ్ళగా బాండెడ్ స్లేవ్నే శాలరీకి. అది అన్ని డ్రగ్గుల్లో కల్లా విపరీతమైన భయంకరమైన డ్రగ్ శాలరీ. నువ్వు అలవాటు పడ్డావు అంటే పడిపోయినట్టే, అంతే. ఇంకా అంతే. డన్. పాడ్కాస్ట్ చేద్దాం అనుకుంటున్నావు అంట. వచ్చిందా? అయ్యో సాయిరా, వచ్చిందా? అంటే ఎందుకు వచ్చింది ఆలోచన పాడ్కాస్ట్, లైక్ అలా ఆ వేకి? బేసికల్గా నా పాడ్కాస్ట్ అనేది నేను ఎప్పటి నుంచో అనుకున్నది ఇది, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పాడ్కాస్ట్ చేయడానికి నాకు ఎక్కడ అవుతున్నానంటే, సో ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు నాకు కొన్ని విషయాలు తెలుసు. ఆ విషయాలు తెలిసిన వాళ్ళతో కూర్చొని డిస్కషన్ పెట్టుకుందాం. ఇట్స్ కైండ్ ఆఫ్ అ డిస్కషన్ రూమ్ పాడ్కాస్ట్ అంటే. ఇప్పుడు నేను నువ్వు మాట్లాడినట్టు కాకుండా మన ఇద్దరం కూర్చుని ఒక దాని మీద మాట్లాడుకుంటాం. ఇప్పుడు నీకు తెలిసిన సబ్జెక్ట్ ఉంటుంది, నాకు తెలిసిన సబ్జెక్ట్ ఉంటుంది, దాని గురించి మన ఇద్దరం మాట్లాడుకుందాం. మాట్లాడుకుని నీకు తెలుసా ఇలా జరిగి ఉంటుంది, నాకు తెలుసా, అది నా దృష్టిలో పాడ్కాస్ట్ అదే చేద్దాం అనుకుంటున్నాను. అది ఒక టాపిక్, ఒక 2 టాపిక్స్ తీసుకొని 2 టాపిక్ల మీద అలా డిస్కస్ చేద్దాం. అంతే. నేను లేదు సపరేట్ ఛానల్ అలా కూర్చుని కాఫీ తాగుతూ. నా ఛానలే ఉంది, నాని ఛానల్. అదే నీ ఛానల్లో పెట్టుకొని సపరేట్ చేసుకుందాం. ఏమో మన ఇద్దరం కూడా కూర్చోచ్చు, మనం కూడా వస్తే బాగుంటుంది. మనకు అంత పెద్ద నాలెడ్జ్, ఒక టాపిక్ గురించి నాలెడ్జ్ ఏమి ఉండద్దు. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్దాం అనుకున్నావు, ఈ ట్రావెల్గా మాట్లాడుకుందాం, ఈ ట్రావెల్ గురించే మాట్లాడుకుందాం. ఏం జరుగుతుంది, ఏం చూసుంటావు, ఏం జరుగుతుంది, రాత్రి పూటలతో ఏం జరుగుతుంది, పొద్దున పూటలతో ఏం జరుగుతుంది, ఎన్ని టోల్ గేట్లు ఉంటాయి, ఆ డబ్బులు ఎందుకు దొబ్బేస్తున్నాడు, ఏం చేస్తా, ఇదేగా పాడ్కాస్ట్ అంటే. మన ఇద్దరు పిచ్చాపాటి బాట, కానీ ఇంకోటికి నాలెడ్జబుల్లేగా. స్టార్టింగ్ ఇన్స్టా మీద అంత ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. చూపించాను కానీ పెద్ద సక్సెస్ అవ్వలేదు, అంత ఫాలోవర్స్ రావడం అని. అంతే. కానీ ఒక వీడియో వర్కౌట్ అయిపోయాక, ఫాలోవర్స్ వచ్చేసాక ఇంట్రెస్ట్ పెరిగిందా? అంటే జనాలు పెరుగుతున్నారు కదా, మనం వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ పెరిగి రివ్యూస్ అవన్నీ స్టార్ట్ చేసావా? ఎవరికైనా అంతే. నాకు 5 ఏళ్ల కిందట ఇన్స్టాలో 500 మందో 800 మందో ఉండేవారు, అంతే. నువ్వు ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి, నువ్వు చూడు, అన్ని స్క్రోల్ చేసి చూస్తే నేను ట్రై చెయ్యని ఇది లేదు. టిక్ టాక్ గుర్తుందా? నాకు ఈ పిచ్చి టిక్ టాక్ నుంచి ఉంది. నాకు టిక్ టాక్ లో 2500 మంది ఫాలోవర్స్ ఉండేవారు. తక్కువేలే, బట్ అప్పుడే ఎక్కువ. అది అప్పుడు ఎక్కువ. అందరూ ఇన్స్టాకి వచ్చాను, చెయ్యని ఏదో ఒక టాలెంట్ చూపించుకుందాం కదా. ఆ టాలెంటే ఏం ఉండదు, ఇంట్రెస్ట్ డిజిటల్ పెట్టుకుందాం కదా అని ఒక చిన్న ఉండేది. చెయ్యందంటూ ఏదీ లేదు. 80s 90s రీలు 1 మిలియన్ వెళ్ళిన తర్వాత కూడా చాలా గ్యాప్ వచ్చింది. మళ్ళీ చాలా ట్రై చేశాను, ఎవరు పెద్దగా ఆదరించలేదు. దాని తర్వాత అందుకోవడం ఇంకా అది ఏదో వెళ్ళింది. 100K ఇస్ నథింగ్ ఈ రోజులో, నాకు తెలుసు ఆ విషయం. బట్ లేదు, 100K ఇస్ నథింగ్ అని అనక, 100K ఇస్ గుడ్, అది బెంచ్ మార్క్ అంతే. ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది అంటే ఏది నెత్తికెక్కించుకోకూడదు అనుకుంటారు కదా, అందుకని అలా అనుకుంటాను నేను. బుక్స్ చదువుతావు కదా, ఇంట్రెస్ట్ కదా. బద్ధకం వస్తువులు బుక్కులు చదువుతారా? అంటే నేను బద్ధకం కాబట్టి, నాకు కొంచెం బద్ధకం ఉంది కాబట్టి నేనైతే బుక్కులు చదవడానికి ఇంట్రెస్ట్ పెడతాను. బద్ధకం అంటే బేసికల్గా, అంటే నీకు బద్ధకం వల్ల నువ్వు సినిమాల్లోకి దీనికి ట్రై చేయట్లేదు, సినిమా ఆఫర్స్ ట్రై చేస్తున్నాను కానీ ఇండస్ట్రీ అవ్వట్లేదు. అంటే ఏమో మరి, అంటే కంప్లీట్ బద్ధకం అంటే ఆ టైప్ ఆఫ్ బద్ధకం కాదు. పొద్దు నుంచి తిరిగి వచ్చి వర్క్ చేశాం కదా, ఇప్పుడు ఈ అలసట వల్ల వచ్చే బద్ధకమే. మరి ఆ అలసట బద్ధకంలోనే బుక్ కూడా చదవాలి కదా. లేదు, పుస్తకం నాకు ఎలా అలవాటు అయిపోయిందంటే, నేను పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం,
భోజనం చేయడం, పుస్తకం చదవడం, అలాగా. నీకు బద్దకిష్టులు చేసే రెగ్యులర్ పనులు ఉంటాయి కదా, అలా అనమాట. రోజు రాత్రి పుస్తకంలో 2 పేజీలు చదువుతాను, పడుకుంటాను, అంతే. అది ఏదైనా అవని. ఇప్పుడు ఇప్పుడు పుస్తకాలు ఎందుకు తగ్గిపోయాయి అంటే ఇప్పుడు ఆడియో బుక్స్ వచ్చేసాయి, లేదా పాడ్కాస్ట్లు వచ్చేసాయి. అవును, లైక్ ఇప్పుడు కొన్ని యాప్స్ ఉన్నాయి, మొత్తం దాని మీద స్టోరీస్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మోస్ట్లీ ఏంటి, అవి కాకుండా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇదివరకు అవి వచ్చేవి, అవి తగ్గిపోయి ఇప్పుడు ఏమవుతుంది, ఎవరైతే రైటర్లు ఉంటారో వాళ్ళే పాడ్కాస్ట్లు చేస్తున్నారు. సో అది వింటే సరిపోతుంది కదా, ఇంకేం అది వింటూ పడుకుంటా, వాకింగ్ చేయడం, పడుకోవడం, ఏదో చేస్తుంటాను అంతే. అంతే. తక్కువ ఫ్రెండ్స్, ఉన్న ఫ్రెండ్స్తో ప్రేమలు, అనుబంధాలు, పార్టీలు, అంతే, చిల్ అవ్వడం, అంతే. ఇదే నా లైఫ్. ఇంతకు మించి నువ్వు కొత్తగా ఏమైనా చెప్పవా నాకు? చెప్పు, ఇంకో కొత్తగా చెప్పేదనా పోనీ. అంటే ఇది కాదు, ఇది నువ్వేమైనా కొత్త కోణంలో చూసావా లైఫ్ని? నేను కొత్త కోణంలో ఇంకా చూడలేదు, ఇంకా నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. అయితే నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఇంతకు మించి లైఫ్ ఏమి ఉండదు. నేను చెప్పేస్తున్నాను, నేను ఆల్రెడీ నీకన్నా ముందున్నాను కాబట్టి నేను వెనక నుంచి చూసి చెప్తున్నా, శివ ఇంతకు మించి ఏం లైఫ్ లేదు చెప్ప, అంతే. ఇంతకు మించి లైఫ్ ఏమీ లేదు. నువ్వేం చేద్దావు చెప్పు, ఏం చేద్దాం? ఇప్పుడు నీకు ఓ పెద్ద 4 generations నుంచి ఒక పెద్ద బిజినెస్ ఉంటే అది వేరే బాపతి. నువ్వు నిజంగా ఒక పెద్ద సంస్థ ఏర్పరచుకుందాం అనుకుంటే అసలు నీ రూట్ ఇలా ఉండదు. ఓకే, ఎవడు ఏం చేసినా చివరికి ఆ నలుగురితో కూర్చుని 2-4 బీర్లు వేసి మంచి పాప్కార్న్ తింటూ మాట్లాడుకోవడం, చిల్గా ఉండడం, ఇదే చూసుకుంటాడు తప్ప ఇంతకు మించి ఏం లేదు. నువ్వు ఎంత పరిగెట్టినా అదే సైకిల్, ఆ సైకిల్ నువ్వు దాటలేవు. మనుషులతో తిరుగుతావు కానీ మనుషులు నమ్మవు. అది నా నమ్మడం కాదులే, నమ్మడం అని కాదు అంటే నమ్మడం కాదులే కానీ, బట్ బై నేచర్ నాది ఏంటంటే తగిలిన దెబ్బలు, నా పాస్ట్లో తగిలిన దెబ్బలు, దానివల్ల నేను ఇలా మారిపోయాను. ఇది వరకు నేను అంటే ఇంత తెలివైనడు కూడా దెబ్బలు తగిలాక తెలివైనడు అవుతాడు అంతే. ఎవరైనా దెబ్బలు తగిలాక పెద్ద పెద్ద దెబ్బలే తగిలే నాకు. అంటే డిగ్రీ ఉన్నప్పుడు నా ఫ్రెండ్ గాడు ఉండేవాడు, నా ఫ్రెండ్స్ వాళ్ళందరినీ నమ్మడం, వాళ్ళు అసలు నాది ఎలా ఉండేది అంటే ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉండడం, తిరగడం, వాళ్ళ కోసం ఏదైనా చేయడం, అంటే నాకంటే ఉండకూడదు, వాళ్ళ కోసం లైఫ్ అది అని. ఒక చోట ఫస్ట్ కంపెనీలో నేను చేసినప్పుడు జాబు, అసలు ఈ కంపెనీయే నా ప్రాణం పెట్టింది, ఇంకా నేను దీనికోసం నేను ఏదైనా చేయాలి అని ఆ కంపెనీ దగ్గర ఈ 2 కొట్టిన దెబ్బ నేను అన్ని దెబ్బకి రీస్టార్ట్ అయిపోయి బ్రెయిన్ 2013 నుంచి హైదరాబాద్లో కొత్తగా మొదలెట్టాను అనమాట. సో అప్పటి నుంచి నమ్మకపోవడం కాదు, నీకంటూ ఒక సెల్ఫ్ వాల్యూ ఉంటుంది, దాన్ని పోగొట్టుకోకు. కంపెనీ నీకు జీతం ఇస్తుంది, నువ్వు అంత ఊడికి చెయ్యి, స్లేవ్ అయిపో. నువ్వు కేజీఎఫ్ సినిమాలో కూలీలు అవ్వకు. ఎందుకు ఫ్రెండ్స్ తక్కువ? ఫ్రెండ్స్ ఉన్నారు, నేను అందరినీ మెయింటైన్ చేస్తాను. కాకపోతే ఈ ఫ్రెండ్స్ గ్రూప్ గురించి ఆ ఫ్రెండ్స్ గ్రూప్ చెప్పను, ఆ ఫ్రెండ్స్ గ్రూప్ నుంచి ఈ ఫ్రెండ్స్ గ్రూప్ చెప్పను. విన్నారా? మీకు కావాల్సిన ఆన్సర్ వచ్చిందా? ఏంటది? ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ గ్రూప్ గురించి వాళ్ళ గ్రూప్ చెప్పు, వాళ్ళ గ్రూప్ గురించి ఈ గ్రూప్ చెప్పు. ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పకూడదు? అనవసరమైన కాంప్లికేషన్స్ కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను నీ గ్రూప్ కి కాంప్లికేటెడ్ ఫ్రెండ్సా? కాంప్లికేటెడ్ ఫ్రెండ్స్ కాదు, చెప్తాను నీకు ఎలా చెప్తాను చూడు. ఇప్పుడు నీ గ్రూప్ అంతా పుస్తకాలు చదివే గ్రూప్, నువ్వు దానికి జెల్ అయ్యావు. ఇంకో గ్రూప్ అంతా మంచి పార్టీ ఫ్రీక్స్, నువ్వు దానికి కనెక్ట్ అయ్యావు. ఇప్పుడు ఇద్దరిని కలుపుతానంటే మధ్యలో నువ్వు నలిగిపోతావు, అటు ఇటు జస్టిఫై చేయలేవు, ఇటు జస్టిఫై చేయలేవు. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు, 2 పడవల మీద ఎప్పుడు కాలు ఎక్కువ, ఈ పడవ మీద ఉండు, ఈ పడవ మీద ఉండు, ఆ పడవ మీద ఉండు, అంతే. ఫ్రెండ్స్ అంటే స్కూల్ అలాగ ఉండడం కూడా కొన్ని ఫ్రెండ్స్ ప్రాబ్లం కదా. నాకు ఉండేది స్కూల్ ఫ్రెండ్స్ కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే నాకు స్కూల్ ఫ్రెండ్స్ లేరు, కాలేజ్ ఫ్రెండ్స్ లేరు. ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంటే. ఎందుకు అంటే నేను డిగ్రీ నుంచి ఓపెన్ యూనివర్సిటీ చదువుకున్నాను. సో నాకు 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ ఫారెన్ వెళ్ళిపోయారు, వాళ్ళని కలిసి ఇదే ఉండదు. డిగ్రీ అంతా నేను ఉద్యోగం చేస్తూ చదువుకున్నాను. సో నాకు ఆఫీస్ ఫ్రెండ్స్ ఎక్కువ, అంతే. ఆఫీస్లో వాట్సాప్ గ్రూప్లో ఆ ఫ్రెండ్స్ ఎక్కువ. ఇప్పుడు విజయవాడ వెళ్తే నా పాత ఆఫీస్ ఫ్రెండ్స్, వాళ్ళని కలిసేస్తాను, అయిపోతుంది. ఏంట్రా పరిస్థితి బాబాయ్, ఏంట్రా పరిస్థితి అవి, అంతే. హైదరాబాద్లో ఏ కంపెనీతో పనిచేసినా వాళ్ళకి స్టిల్ ఇప్పటికీ అందరిలో టచ్లో ఉంటాను. వర్క్ పరంగా కలుద్దాం, అంతే. పూరి జగన్నాథ్ చెప్పినట్టు తాగడానికి కలవద్దు, కలిసినప్పుడు తాగు, ఆ టైప్ నాది. ఆర్జేగా రిజైన్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబర్ అవుదాం అనుకున్నాం. మళ్ళీ ఆ రిజైన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి రీజన్?
లేదు 2013లో నేను ఆర్జే అవ్వలేదు. 2013లో హైదరాబాద్లో వచ్చి ఒక స్టేషన్స్కి ప్రొడ్యూసర్గా మారాను. దాని తర్వాత నేను ఒక మ్యూజిక్ యాప్కి ఎడిటర్గా అయ్యాను. దాని తర్వాత ఆ ఎడిటర్గా చేస్తూనే యూట్యూబర్ అవుదాం అని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఆర్జేకి రిజిగ్నేషన్ ఇచ్చేసి వెళ్ళి యూట్యూబర్ జాయిన్ అవుదాం అనుకున్నావుగా. అది ఎందుకు వెనక్కి వెళ్ళాను అంటే నేను చెప్తాను. నాకు సెంటిమెంట్ ఒకటి, నేను జనరల్గా సెంటిమెంట్స్ నమ్మనులే కానీ కానీ నాకు అది ప్రూవ్ అయింది అనుకో, నేను ఖచ్చితంగా నమ్మి తీరుతా. రేడియో జాకీగా మానేసిన ఎవ్వరూ మళ్ళీ వెనక్కి వచ్చి రేడియో జాకీ అవ్వలేదు. రేడియో తీసుకోదు, అది నా మూఢనమ్మకం. నువ్వు మూఢనమ్మకం మీతో ఏదో అనుకో, ఒకసారి రేడియో జాకీ బయట మళ్ళీ వెనక్కి అవ్వలేదు, తీసుకోరు. ఎవరు అవ్వలేదు, సీనియర్స్ ఎవరు అవ్వలేదు. ఎందుకంటే రేడియో ఎవ్రీ 3 నెలలకి 6 నెలలకి మారిపోతూ ఉంటుంది అనమాట. సో నువ్వు ఆ పేజ్ని అందుకోవడం కష్టం. కానీ నాకు రేడియో నాకు మళ్ళీ నన్ను తీసుకుంది. 2020లో తీసుకుంది అనమాట. అలా నడుస్తుంది, జర్నీ నడుస్తుంది. ఎక్కడో కొన్ని ఈక్వేషన్స్ గట్టిగా అవ్వలేదు. సరే యూట్యూబర్ అవుదాం కదా, వెళ్దాం కదా అని అనుకుని లాస్ట్ మినిట్లో ఎక్కడో నీకు ప్రతి ఒక్కరికి ఇన్స్టింక్ట్ కొడుతూ ఉంటుంది కదా, నువ్వు ఇక్కడ బయటికి వెళ్ళావంటే దెబ్బ అయిపోయావంటే మళ్ళీ దెబ్బ అయిపోతావు, కష్టం అయిపోతుందేమో అని చెప్పి ఓ పని చేద్దాం, ఒక చిన్న ట్రైల్ వేద్దాం. నా ఫ్రెండ్ చైతన్య సలహా ఇచ్చాడు, ఓ పని చేయి, ఇలా కూడా ట్రై చేయొచ్చు కదా అన్నాడు. ట్రై చేశాను, ఇటు చేస్తూ చేసుకోవచ్చు కదా, అది బాగుంది కదా అనిపించింది, చేసుకున్నాను. ఆ చేయడం ఇన్స్టాగ్రామ్ మీద పెట్టాను. అప్పటి నుంచి మొదలైంది లైక్ అలా. ఇప్పుడు అవసరమే రాకుండా పోయాను. ఇప్పుడు ఇంకా ఏదొస్తే చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం అన్న ఇదిలో ఉన్నాను. అంతే. పెళ్ళి అయిపోయిందా? అయింది. ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. చిన్న పిల్లలు ఇద్దరు. కోపం రాదు అసలు, వస్తే ఒంటరికి వెళ్ళి కూర్చుంటాడు. ఎందుకు చెప్పుకోవాలి కదా, ఫ్రెండ్స్ ఉన్నారు, షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ కూడా ఉంటారు. కాదు, నేను నా లైఫ్లో నేను నేర్చుకున్న లెసన్ ఏంటంటే, కోపం వస్తే దూరంగానే వెళ్ళు. ఎందుకంటే జనరల్గా కోపం రాని వాడికి సడన్గా కోపం వస్తే అది అక్కడితో తెగదింపులు అయిపోతాయి. నేను అలా వదులుకున్న మనుషులు చాలా మంది ఉన్నారు, మ్యాక్సిమం ఉన్నారు. మనుషులు చాలా మందిని వదిలేసుకున్నాను. నా వదులుకోవడం ఎలా ఉంటుందంటే, ఇంకా వాడు అసలు నాకు సంబంధం తెలియదు, వాళ్ళు ఏమైపోయారు కూడా తెలియదు నాకు. అలాంటి వదులుకోవడాలన్నమాట. సో ఒకసారి ఆలోచిస్తా, ఈ అమ్మాయి ఇప్పుడు కోపడ్డం అవసరమా, గురించి అవసరమా, అక్కర్లేదు కదా, సరిపోనీ వెళ్దాం, సిలిగా ఒంటరిగా కూర్చొని 2 వీళ్ళు వేస్తారని సెట్ అవుతాయి కదా అని అనుకుంటా. సెట్ అయిపోతుంది. నేను అంత తొందరగా కోపం మెయింటైన్ చేసే మనిషిని కాదు. అవునా? కోపం రాదు, వస్తే వచ్చినా కూడా మెయింటైన్ అవ్వదు, వెళ్ళిపోతాను, పక్క వెళ్ళిపోతాను కాబట్టి. అంతే. ఈ ఎక్స్పీరియన్సెస్లోనా నీకు లైక్ ఒక ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చి కేసులో ఇరుక్కోవడం జరిగింది? చెప్పే కదా నీకు, ఆ లైఫ్లో కంపెనీ ఫ్రెండ్, ఇదే సిచ్యువేషన్. అది నాది కరెక్ట్ మంచి యవ్వనంగా పొంగుతున్న ఏజ్ అన్నది. అది కేసుగా వెళ్ళిపోయిందా? చాలా పెద్ద కేసు అయింది, చాలా పెద్ద కేసు అయిపోయింది. అది దాదాపుగా ఒక అంటే ఫైనాన్షియల్గా ఒక 6-8 చెక్ బౌన్స్లు అయ్యాయి. నేను కోర్టు ఇంకా అది వెళ్ళిపోయే స్టేజ్కి ఎక్కడో సుడుంది నాకు, బయటపడ్డాను. స్టాండప్ కమెడియన్గా ఎదగాలని అదర్ కంట్రీస్లోకి వెళ్ళి కూడా షోస్ చేసి వాళ్ళందరినీ కలవాలని ఒక కోరిక ఉంది యాక్చువల్గా ఉందా? ఎందుకు? స్టాండప్ నాకు కామెడీ చేయడం ఇష్టం. చెయ్యి ఒకసారి. అలా కుదరదు. కామెడీ చెయ్యి అంటే ఏదో అట్లే ఇడ్లీ అన్నాడు, అడిగాడు ఉప్మా చెయ్యి అన్నట్టు. చెప్పు. అలాగా నాకేంటంటే అలా నేను హిందీని ఇంగ్లీషు స్టాండప్ కామెడీస్ చూస్తూ ఉంటాను. వాళ్ళని చూడగా నాకు వాళ్ళు అనిపించారు, అరే వీళ్ళలాగా వెళ్ళాలి కదా, వీళ్ళలాగా చేస్తే బాగుంటుంది కదా. అంతే, నువ్వు ఏది చూస్తావు అదే నీకు జరగాలని కోరుకుంటావు కదా. అంతే, నేను అది అలాగే కోరుకున్నాను. పెద్ద దీనివల్ల బాలగంగాధర్ తిలక్ పెద్ద ఉద్యమం ఏం లేవు, వెళ్ళి కామెడీ చేసి రావడం అంతే, డబ్బులు తెచ్చుకోవడమే. పెద్ద సెలబ్రిటీస్ ఫాలో అవుతున్నారు అంటే ఎవరెవరు? సెలబ్రిటీలు పెద్ద వాళ్ళు అంటే అదే అవుతున్నారు కదా. ఎవరెవరు చెప్పు. అంటే శైలేష్ కొల్లూరు, అంటే ఈ రీల్స్ వల్లే అయింది, నాకేం పెద్ద వాళ్ళ ఫ్రెండ్స్ ఏం కాదు. సందీప్ రాజు, శైలేష్ కొల్లూరు, మారుతి గారు, మన మెహర్ రమేష్ గారు, రీసెంట్గా BVS రవి గారు, ఇంకా హీరోయిన్స్ కూడా ఎవరు ఫాలో అవుతున్నారు, పేర్లు చూడలేదు. బట్ డైరెక్టర్లు కాబట్టి గుర్తుండిపోతాయి బ్రెయిన్లో. బాగా మారుతి గారు పిలిచారంటే కదా ఇంటికి. ఒకసారి రీల్ బాగా నచ్చి ఊరికే పిలిచి, బాగుందయ్యా, బాగా చేసావయ్యా, చాలా బాగుంది, నచ్చింది అని అన్నారు. ఏ రీల్? ఆ మధ్యన అవి బాగా ఈ రివ్యూలు రీల్ బాగా వెళ్ళాయి కదా, సోపులు షాంపూలు అవన్నీ వెళ్ళాయి కదా. దానికి వెళ్ళినప్పుడు అంటే పిలిచి కూర్చోబెట్టి, బాగుంది, బాగా చేసావు
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంతే మాట్లాడారా? అంతే సార్, మీది మచిలీపట్నం కదండి, అవును నాది విజయవాడ సార్ అని చెప్పి, మిమ్మల్ని 2-3 సార్లు ఇంటర్వ్యూ చేశాను సార్ అని చెప్పి, ఓకేనా మంచిది, ఆల్ ద బెస్ట్, కలుద్దాం, ఇలాగే చేయి, మంచిగా చేయి అని అన్నారు, వచ్చాను. అంతే అంతే, అందుకే పిలుస్తారు, అంతకుమించి ఏం పిలవరు. మనం బండ్లన్న చెప్పినట్ట యాక్చువల్గా కరెక్టే, నిజమే. ఆయన ఆయన అంత హార్ష్గా చెప్పాడు కానీ కరెక్ట్గా చెప్పాడు ఆయన కదా. బాగా నచ్చింది కదా, నచ్చిందా నీకు పాయింట్స్? ఎందుకు ఇండస్ట్రీలో అది సినిమానే కాదు, నీకు ఏ ప్రొఫెషన్ తీసుకో, అరే అసలు ఇర్రగ తీసేసాడు ఈ సంవత్సరం, టార్గెట్ చింపేశాడు ఈడు, అసలు నెంబర్ 1 తోపు, తురుము కాన్ కీన్ అని చెప్పి ఆ రోజు రాత్రి కేకులు కట్ చేసేస్తారు, సమోసాలు తినిపించేస్తారు, వీళ్ళు ఇప్పించేస్తారు, పార్టీ అయిపోతుంది. మొన్నటి పొద్దున ఆయమ్మ శివ ఈ నెల టార్గెట్ ఏంది మరి అని అడుగుతాడు. అడగడా నువ్వు చేయలేదనుకో, నిన్ను పొగిడిన ఆఫీస్ సెంటర్లోనే కూర్చోబెట్టి ఎందుగా నువ్వు అని అంటాడు. సింపుల్. అదొక్క సినిమాకే కాదు, అన్ని ప్రొఫెషన్స్ కి వర్తిస్తుంది. ఎప్పుడు నవ్వుతూ ఉంటావు, ఏడవ్వా? ఎప్పుడు ఏడవా? అదే ఒంటరి వాడు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు అంటారు చూడు, అది సామెత, అది నేనే. అంటే అదేంటే జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అని చెప్పని, అది నేనే, అది నాకే. అంటే బేసికల్ గా నేను ఎవరికి క్లోజ్ అవ్వను, అదే నా ఇన్సిడెంట్స్ వల్ల మారిపోయారు, కంప్లీట్లీ మారి, ఎవరికి క్లోజ్ అవ్వను. అలా అని చెప్పి క్లోజ్ గా ఉండకుండా ఉన్నాను, అందరితోనూ కలిసినప్పుడు నా అంత క్లోజ్ ఇంకెవరు లేడు అన్నట్టు ఉంటాడు. అవుట్ ఆఫ్ మైండ్ అవుట్ ఆఫ్ సైట్ నాదంతే. అదే బాపతి. లవ్ ఏమైనా ఉందా? ఇంకా పెళ్ళి అయిపోగలదు. ఇంతకు ముందు ఏమైనా ఉండేనా? ఉండేది. అయితే అన్నిటి గురించి చెప్తావు కదా, ఇప్పుడున్న లవ్ స్టోరీస్ గురించి చెప్పు. అసలు ఇప్పుడున్న లవ్ అంటే జెన్జీ గురించి నువ్వు మాట్లాడేది? ఏదైనా, ఏ బ్యాచ్ అయినా. అసలు ఇప్పుడు లవ్ గురించి మెత్తకు, అది నాకు ఒళ్ళు మండిపోతుంటుంది. అమ్మ సిచ్యువేషన్షిప్ బెంచింగ్ గోస్ట్ ఏందది? అరే ఒక అమ్మాయి నచ్చిందంటే దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు నచ్చావు, మన ఇద్దరం ప్రేమించుకుందామా, మన ఇద్దరం చక్కగా నేను నీకు సూట్ అవుతాను, నీకేం కావాలి, ఇది కదా మాట్లాడుకోవాల్సింది. ఇప్పుడు సిచ్యువేషన్షిప్ అంటే ఏంటి తెలుసా నీకు? అంటే వాళ్ళతో ఉన్నంత రోజులు ఉండి ఎవడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం. సిచ్యువేషన్షిప్ అంటే ఒక సిచ్యువేషన్ వల్ల ఇద్దరు దగ్గర అవుతారు. అవునా? ఓకే. బెంచింగ్ అంటే తెలుసా? అంటే ఇప్పుడు నీకు ఒక అమ్మాయి నచ్చింది అనుకో, ఆ అమ్మాయికి ఇంకోటి నచ్చాడు అనుకో, నువ్వు ఎవరిని ప్రేమించకూడదు, నువ్వు ఎవరిని చూడకూడదు, నువ్వు బెంచ్ మీద కూర్చో. ఓకే, ఆ అమ్మాయికి వాడికి గొడవలు అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి విడిపోతే అప్పుడు నువ్వు నెక్స్ట్ టోకెన్, నీ టోకెన్ నెంబరు. అవునా? ఇది అయిపోయిందా? నీకు ఇంకోటి చెప్తా చూడు, ఇంకోటి ఉంది, అది మొన్న రాసుకున్నాను. ఆ షిప్, ఇంకో షిప్ ఏదో ఉంటుంది, అదేంటంటే బేసికల్గా ఒక పలానా సందర్భంలోనే ఇద్దరు కలుస్తారు. ఫ్లింగ్లు వేరు, 1 నైట్ స్టాండ్లు ఫ్లింగ్లు వేరు, అది వేరు, అది ఆ దరిద్రం వేరు. ఇది ఇలా కాదు, ఆ పలానా సిచ్యువేషన్ లోనే వీళ్ళిద్దరు కలుస్తారు, కలిసి మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు చెప్పు, నువ్వు నా లవ్ స్టోరీ, ఇప్పుడు లవ్ స్టోరీలు అడుగుతున్నాను బొక్క. అసలు అంటే అదే చెప్తున్నాను కదా, వాళ్ళకి అది చాలా క్లారిటీ, మనకు అది కాదు. మనం ఏంటంటే మనం అన్ని అడ్జస్ట్ అయ్యి, సిచ్యువేషన్ చెప్పు బొక్క ఏమీ లేదు, అన్ని అడ్జస్ట్ అన్ని చేసుకున్నాం. వాళ్ళకి అలా కాదు. ఫైనాన్షియల్ షిప్ ఏదో ఉంది అంటే, ఫైనాన్షియల్ షిప్ సంథింగ్, డబ్బుకి సంబంధించిన షిప్. అదేంటి, నీకు డబ్బు సపోర్ట్ మాత్రమే వస్తుంది, అలానే నీతో ఉండదు. అర్థమైందా? అదో షిప్ ఉంది. ఇంకో షిప్ ఉంది, ఆ షిప్ ఏంటంటే నువ్వు భుజం మీద చేసి ఓదార్చాలి, మిగతా విషయాలు అడగకూడదు. ఆ షిప్ వేరు మళ్ళీ. అంటే ఆ అమ్మాయి నీకు ఓదార్పు కోసమే నీ దగ్గరికి వస్తుంది. ఇవన్నీ కలిపి ఏ షిప్ లో ఉన్నాయి? ఇవన్నీ తెలిపి బొకాడి ఏ షిప్ లో ఉన్నాయి. అది ఇప్పుడు చెప్పిన లవ్ స్టోరీ ఎవరితో, ఇప్పుడు ఉన్న వాళ్ళ లవ్ స్టోరీ ఏమీ లేదు. వాళ్ళకి వేస్ట్ అంతా, వాళ్ళు కాంప్లికేట్ చేసుకోవడం తప్ప ఏమీ లేదు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా నాన్నగారు అగ్రికల్చర్ బిఎస్సీ చేశారు. మా నాన్నగారు ఫీల్డ్ ఆఫీసర్ కింద చేసేవారు. ఎక్కడ అంటే మా నాన్నగారిది సీతారాంపురం అనే ఊరు, అంటే ఎక్కడ అంటే తుని దగ్గర, తుని నుంచి నరసీపట్నం వెళ్తున్న రోడ్లో ఎర్రవరం జంక్షన్ అని వస్తుంది. ఆ ఎర్రవరం జంక్షన్ కొంచెం ఫర్లాంగ్ డిస్టెన్స్ వెళ్తే మా నాన్నగారు, మా ఊరు అది యాక్చువల్గా సీతారాంపురం. అక్కడ తాండవ షుగర్ ఫ్యాక్టరీ అని ఉంది, దాంట్లో ఫీల్డ్ ఆఫీసర్ కింద చేసి రిటైర్ అయిపోయారు మా నాన్నగారు. మా నాన్నగారు అక్కడే ఉంటారు, ఇక్కడికి రారు. ఆయన తలుచుకున్నప్పుడు మేము వెళ్తాం అక్కడికి, లేదా ఆయన తలుచుకుంటే ఆయన ఒక రోజు వెళ్ళిపోతుంటాడు. ఆయనకి సిటీ ఇష్టం ఉండదు, ఆయనకి సిటీలో ఉండడం ఇష్టం ఉండదు. ఆ పల్లెటూరు, ఆ ఊళ్ళు, ఆ అడవుల్లో తిరగడం, ఆ చింతపల్లి అడవుల్లో తిరుగుతూ ఉంటాడు ఆయన. అమ్మగారు, మా మదరు చదువు రీత్యా మేమేమైందంటే, మేము మాట్లాడుకుని మా పేరెంట్స్ మేము విజయవాడ వచ్చేసాం. బ్రాహ్మిన్స్ విజయవాడ వచ్చేసాం. మాటలు అలా ఉంటాయి కదా, దానివల్లే ఎటకారం కూడా కొంచెం ఉంది కదా. అంతే, బ్రాహ్మణులు అందరికీ వెటకారాలు ఉండవు. లేక అది
పిండాకుడు పెండా కూడా ఎవడో అందరు నువ్వు ఏదో అన్నావు అలా ఆ భాష అంటే జనరల్ గా ఇళ్లలో తిట్లకి ఆ తిట్టుకునే తిట్లు బయట తిట్టి చంపేస్తారు జనాలు. అమ్మ అసలు అనుకోకూడదు. అంటే ఏంటి పిండాకుడు అంటే? చనిపోయిన వాళ్ళకి పెట్టే ఆ భోజనం. అదా పెండం కూడు, అది పెండాకుడు. అన్నం చనిపోయిన వాళ్ళకి పెట్టేది అన్నం. చెప్పు నీ ఫ్యామిలీ స్టోరీ. అంతే. సో విజయవాడ వచ్చేసి మా తాతగారి మా అమ్మగారి వాళ్ళ నాన్నగారిది ఐరన్ బిజినెస్ గత 60-70 సంవత్సరాలుగా. మా తాతగారు వాళ్ళు ఉన్నాడు, మేం కాదు. ఎందుకంటే మా తాతగారికి ఆ తరపున. సో అక్కడే ఉండి చదువుకున్నాం మేమంతాను. బైక్ కార్ స్టోరీ చెప్పు. కార్లో ఎక్కువ నడుపు, బైక్ ఎందుకు ఎక్కువ నడుపుతావు? నాకు తెలుసుకోలేను. అంటే నేను ఎప్పుడు చాలాసార్లు అడిగాను, నిన్నే అడగలేదు, పక్క వాళ్ళని అడిగాను. ఎందుకు? బైక్ ఇష్టం నాకు. నా బైక్ బుల్లెట్. నాకు ఫస్ట్ నుంచి బుల్లెట్లు అంటే ఇష్టం. కొనుక్కోలేని స్టేజ్ నుంచి బుల్లెట్లు, బైక్లు అంటే ఫస్ట్ నుంచి ఇష్టం నాకు. అది కాలేజీలో ప్రతి ఒక్క కుర్రాడికి ఫస్ట్ లవ్ బైక్ ఉంటుంది. ఆడు ఏదో బైక్ చూసుంటాడు, ఇష్టపడి ఉంటాడు, కొనుక్కోవాలనుకుంటాడు, కొనుక్కోలేకపోతాడు. నేను అలాగే అనుకున్నవాడిని. కానీ ఒక స్థాయి వచ్చి స్తోమత వచ్చిన తర్వాత లేదు, మా బైక్ మంచి బైక్ కొనుక్కోవాలి. నాకు బైక్ల మీద తిరగడం, విజయవాడ కుర్రాడిని కాబట్టి విజయవాడ కుర్రాడు బైక్ల మీద తిరుగుతారు. అవునా? మేబీ ఇప్పుడు మారిపోయిందేమో కానీ అప్పట్లో బైక్ల మీద బాగా తిరిగేవారు. ఇది ఆ ఇన్స్టింక్ట్ నాకు ఇంకా ఉన్నట్టుంది. సో అందుకని నా బైక్లు అంటే చాలా ఇష్టం. నాకు బైక్ల మీద వెళ్తే ఒక ఆనందం ఉంటుంది. హెల్మెట్ పెట్టుకుని, లోపల చిన్న ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, సౌండ్ పాటలు పెట్టుకుని స్లోగా వెళ్ళేట్టు. అలా చెప్తున్నా కదని చెప్పి ఎవడు పెట్టుకోవద్దు, నా మొహం మీద ఉమ్మేస్తారు. ఓకే, హెల్మెట్ పెట్టుకునేటండి. అది ఒకటి. రెండోది, హైదరాబాద్ నేను తెలుసుకుంది ఏంటంటే, నువ్వు ఒక మనిషి దగ్గరికి వెళ్ళాలనుకో. ఇప్పుడు నన్ను పిలిచావు, నన్ను ఎప్పుడో 2 గంటల కింద పిలిచావు, నువ్వు 2:30 గంటలు లేట్ వచ్చాను. వర్క్ వల్ల లేట్ అయింది సగం. అదే కార్ వేసుకోవచ్చు, ఈ పాటికి వచ్చేవాడిని కాదు నేను. హైదరాబాద్ అదొకటి. ఇప్పుడు గంట అయింది కదా, ఇప్పుడు స్టార్ట్ చేసాడు. నువ్వు ఇంకా ఇలా నవ్వుకుంటేనే బండబుర్లు తిట్టినాడు. నాకు తెలుసా, బయటికి నేనే వెళ్ళాల్సింది. అదే నాకు తెలుసు కదా, నా జాతకం అలాంటిది. నేనేం చేయలేదు దాన్ని. ఎందుకు ఫీల్ అవుతుంటా నీ జాతకం అలాంటిదని? ఊరికే సిచ్యువేషన్ చూడు. ఇప్పుడు నేను కావాలని చేయడం పొగరు. ఇప్పుడు నాకు పొగరు చూపించడం నా దగ్గర ఏముంది, బొక్క ఏమీ లేదు కదా. కానీ సిచ్యువేషన్ చూసి ఎలా వచ్చిందో, నేను ఒకరి దగ్గర ఇలా కమిట్ అవుతాను. ఇగో ఇలాగే ఇలా రెండు విషయాల్లో మధ్యలో ఉండిపోయి నలిగిపోతాను చూసావా. ఇది నా లైఫ్ లో పర్ఫెక్ట్ గా జరుగుతుంది. అందుకని ఏ ఫ్రెండ్స్ గ్రూప్ ని కలపను నేను. ఇందాక నేను చెప్దాం అనుకుని ఇది మర్చిపోయి గుర్తొచ్చింది.